ప్రత్యర్థులు ఎవరో తేలనే లేదు. పోటీ ఎలా ఉంటుందో తెలియదు. అయినా ఆ నేత ఎన్నికల శంఖారావం పూరించారు. ఏకంగా ఎన్నికల కార్యాలయాలు ప్రారంభిస్తున్నారు. ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సంస్థాగత మార్పులు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయి? ఆయన దూకుడు ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇంతకీ ఆ దూకుడు నేత ఎవరు? వాచ్ ది స్టోరీ. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకే మరోసారి టికెట్ ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. దీంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కార్యక్షేత్రంలోకి దిగారు. మొదటి నుండి దూకుడుగా వ్యవహరిస్తున్న అరవింద్ ఎన్నికల వేళ అదే స్పీడ్ కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. తన ప్రత్యర్థులెవరో ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ అందరికన్నా ముందే కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు. రెండవసారి లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రచార వ్యూహాలకు సంబంధించి పార్టీ శ్రేణులకు సమాయత్తం చేస్తున్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీ సాధించిన ఫలితాలు పార్టీ అధినేతలను సంతృప్తిపరిచాయి. అంచనాల కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు రావడంతో ఎంపీ ఎన్నికలపై ఆశలు పెరిగాయి. కోరుట్లలో పోటీ చేసిన అరవింద్ ఓడిపోయినప్పటికీ నిజామాబాద్ అర్బన్లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి విజయం సాధించారు. నిజామాబాద్ రూరల్లో దినేష్ కులాచారి, బోధన్లో మోహన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఓవరాల్గా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 ఎమ్మెల్యే సీట్లు గెలుపొంది 3 లక్షలకు పైగా ఓట్లు సాధించడంతో బీజేపీ గ్రాఫ్ పెరిగింది. వాస్తవానికి ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాల్లో అరవింద్ సూచించిన వారికి టికెట్లు వచ్చాయి. ఆయన అనుచరులే బరిలోకి దిగారు. దీంతో వచ్చిన ఫలితాలకు సంబంధించిన క్రెడిట్ కూడా అరవింద్కే దక్కింది. ఈ ఫలితాలతో ఢిల్లీ పెద్దలు గుడ్లక్లో ఉన్న నేపథ్యంలో ఈసారి గెలిస్తే అందలం ఖాయమనే భరోసాతో అరవింద్ ఉన్నారు. అందుకే పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నారు. ఆ ప్రణాళికల నేపథ్యంలో పార్టీలో సంస్థాగత మార్పులు కూడా చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిని మార్చేశారు. బస్వా లక్ష్మీనరసయ్యను తొలగించి తన ప్రధాన అనుచరుడు దినేష్ కులాచారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అనేక మంది సీనియర్లను కాదని ఈ మధ్య పార్టీలో చేరిన దినేష్ కు జిల్లా సారథ్యం అప్పగించడంపై ఎవరేమన్నా ఎంపీ అరవింద్ పట్టించుకోలేదు. మరోవైపు ఎన్నికల్లో ప్రభావం చూపే కుల సంఘాలతో భేటీ అవుతున్నారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమల్లోకి తేవడంతో పాటు నయా పైసా అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేశానని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థులు తమకు అస్త్రంగా భావించిన పసుపు బోర్డు సాధించడంతో అరవింద్ను టార్గెట్ చేయడానికి మరో అస్త్రం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పసుపు ధర అనూహ్యంగా పలుకుతోంది. రైతుల్లో ఉన్న సానుకూలత ఈసారి ఎన్నికల్లో తనకి కలిసి వస్తుందనే ధీమా బీజేపీ కేడర్లోనూ వ్యక్తమవుతోంది. సానుకూల అంశాలు ఎన్నున్నా ఎన్నికల ప్రచారంలో ఏమరపాటు ఉండొద్దనే ఆలోచనతో లోక్సభ ఎన్నికల ప్రచార భేరీ అందరికన్నా ముందే మోగించారు. అయితే ఈ వేగం అరవింద్ను విజయ తీరాలకు చేరుస్తుందా లేదా చూడాలి.